మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ చైర్పర్సన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మరియు ఉద్యమకారుల సమక్షంలో 184 బలరాం నగర్ డివిజన్లో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఇంటికి డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయడం మరియు పాత కొత్త కార్యకర్తలను సమన్వయం చేయడంపై చర్చించారు. డివిజన్ స్థాయి వృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణ నడిపించడానికి నిబద్ధత గల నాయకులు, ఉద్యమకారులు మరియు యువతకు ప్రాధాన్యత ఇస్తూ నూతన కమిటీ ఏర్పాటు ప్రక్రియను చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ జాబితాలో అర్హుల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాలని కార్యకర్తలకు ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయాలని నాయకులు తెలిపారు. స్థానిక కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కమిటీ పనిచేస్తుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మరియు నందికంటి శ్రీధర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండోది ముఖ్యంగా మీరు గమనించాలి, మనం పోయిన టైం ఉండదు. గతంలో ఏంటంటే మనోడే కదా అని మన మీద ఫోటో వర్క్ పెట్టినాం, మన మీద రాసినాం. గారు ఒక డేట్ అనౌన్స్ చేస్తారు, మరి అది ఎప్పుడు చేస్తారో ఈ 2-3 రోజులలో తెలుస్తుంది. కాకపోతే మీరు ఎవరికైతే ఈ మెంబర్షిప్ 2 పేర్లు ఇస్తారో వాళ్ళకు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎట్లా చేయాలి, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా చేయాలన్నది కూడా రేపు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒకటి, నిజంగా మనం రేపు కార్పొరేటర్ గెలవాలంటే మన 2 సోల్జర్స్ బూత్లో 2 ఉన్నారంటే ఇక మనం ఎవడు ఎంత పెద్ద అవతలోడు ఎంత పెద్దోడు వ్యక్తి వచ్చి 100 బండ్లతోటి కాదు, 1 బండితో వచ్చినా 100 బండ్లతో వెళ్తుంది. ఈసారి గతంలో ఎస్ఐఆర్ ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఓటు, తర్వాత కొత్త ఓట్లు నమోదు కార్యక్రమం ఉంటుండే. కానీ ఈసారి మాత్రం ఎస్ఐఆర్ అని అంటే ఓట్లు కూడా తీసేయడం జరుగుతుంది. అంటే ఓట్లు తీసేయడం అని అంటే 2-3 రకాలుగా ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు 2002 నుంచి మన నాయనదో అమ్మదో ఓటు మన ఇంట్లో ఉంటుంది కదా, వాళ్ళు ఒక యాప్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆ యాప్లో ఏంటంటే 2002లో ఇప్పుడు మా ఫాదర్ చనిపోయింది, మా మదర్ ఉంటుంది. 2002లో మా మదర్ ఓటు ఉంటే దాన్ని యాక్సెప్టెన్స్ చేసి ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు అనేది రాసుకొని పోతారు. బుక్లలో మనం నింపినాం. ఫస్ట్ మీటింగ్లో సారు ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పారు, కానీ మొన్న మీటింగ్లో మాత్రం పూర్తిగా ఆన్లైన్లోనే చేయాలన్నారు. అంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే మెంబర్షిప్ చేయాలన్నది చేశారు పెద్దలు. కేటీఆర్ గారు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అన్ని అయిపోయింది, ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. కాకపోతే అందులో మాత్రం మీ డివిజన్లో ఎన్ని బూతులు ఉంటే ప్రతి బూత్కు 2 బూత్కి 2 అంటే బిఎల్ఏకి 1, తర్వాత ఓటు మనం మెంబర్షిప్ చేయడానికి 2 అంటే 3 పేర్లు మీరు ఎవరైనా ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఆఫీస్ కానీ తీసుకొస్తే ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి మనం ఆ బిఎల్ఓని ఇది ఈ విధంగా తప్పు చేస్తుందంటే మనం ఆ బిఎల్ఓలను కూడా తీయచ్చు. కాబట్టి మనకు ఒక అవకాశం ఏముంటుందంటే ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఈ డివిజన్లో వినాయక్ నగర్ డివిజన్, మన బలరాం నగర్ మల్కాజ్గిరికి ఉండే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మన జగదీశన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మనకు కొద్దిగా పని చేస్తున్నాం కాబట్టి మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది, పోవడానికి అవుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఒక రకంగా ఉంటుంది, పార్టీ క్యాడర్ గట్టిగా ఉండి ఆ ఓటర్ని తీసుకొచ్చి ఓటర్ బూత్లో మనం వేయించుకుంటే మనకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి 2 విధాలుగా పార్టీ ఎప్పుడు కూడా ఒకటి డెవలప్మెంట్, ఒకటి పార్టీ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఎంత మనం అభివృద్ధి కార్యక్రమం ఎమ్మెల్యే గారు, మాజీ కార్పొరేటర్ గారు ఎక్కడ చేసినా కూడా పోయి చెప్పేది ఎవరు? మీరే. అన్న ఈ రోడ్డు మేము వేసినాం, ఈ లైట్ మేము వేసినాం అని మీరే చెప్పాలి. మీరు చెప్తేనే కింది స్థాయి వారు పోతుంది. ఒక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు ఎంత అభివృద్ధి చేసినా చెప్పలేరు. ఆఫ్లైన్లో కొద్దిగా ఏమన్నా ఫ్రాడ్ చేయాలన్నా కూడా కొద్దిగా కష్టమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రియల్ జెన్యున్ మెంబర్షిప్ చేస్తే, కానీ కేసీఆర్ గారు చెప్పింది మాత్రం క్లియర్. మనం 70,000 చేస్తున్నాం, కాన్స్టిట్యున్సీలో 80,000 చేస్తున్నాం కాదు, 30 చేసినా, 40,000 చేసినా, 50,000 చేసినా జెన్యున్గా చేస్తే మనకు రేపు వాళ్ళు ఓటు. సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మన నందికంటి శ్రీధర్ అన్నకి, అదేవిధంగా బద్దం పరశురామ రెడ్డి అన్నకు, మా జగదీష్ అన్నకు, మా లడ్డన్నకు, మరియు మా రాహుల్ అంజన్నకు, ఖలీల్ బైకి, అరుణ్ బైకి మరియు వెంకన్నకి, ఇక్కడికి వచ్చిన నాయకులందరూ తెలియజేసుకుంటున్నాను. 3 పాయింట్లు ఏంటంటే, ఒకటి మన కార్యవర్గ సభ్యులను వేసుకోవడం. అంటే మన అనుబంధ సంస్థలు, మన కార్యవర్గం అంటే బీసీసీఎల్ కానీ, ఎస్సీసీఎల్ కానీ, మెయిన్ బాడీ కానీ, ఈ యొక్క డివిజన్కి సంబంధించిన
ఒక కార్యవర్గాన్ని మనం వేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనం ఎస్ఐఆర్ తరఫున అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టడానికి మేము ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఒకటి ఏంటంటే మన మెంబర్షిప్ చేసుకోవడం. మన మెంబర్షిప్ అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన డిజిటల్ మెంబర్షిప్ ని చేసుకొని కేసీఆర్ గారికి మనం ఆ మెంబర్షిప్ పత్రాలను ఏ విధంగా సమర్పించాలనే విషయాలపైన మొత్తం డీటెయిల్ గా అన్నది. సరే, ఇవి పక్కకు పెడతాం జసేపు. నేను గెలవడానికి 50,000 మెజారిటీ తోటి గెలవడానికి కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక గొప్ప విజయం సాధించి పెట్టడమే కాకుండా నా వెంట అప్పటి నుంచి కూడా 2.5 సంవత్సరాలు ఇప్పుడు కృష్ణ నిరమిస్తాడా రాణిస్తాడా? అసలు నేనే రాబోయినా అంటాడు అట్లా. సో యువ నాయకుల మాట వినాలంటే కూడా ఎవరైనా అంటే మన అరుణ్ ఉన్నాడు. అరుణ్ కూడా మనకు అప్పటి నుంచి నేను ఎన్నికల తర్వాత అంతకుముందు కూడా బీఆర్ఎస్ యువ నాయకత్వం చేపట్టిండు. మన అదే విధంగా ఉన్న వ్యక్తి మన ఖలీల్ భాయ్. అంటే అంత గొప్ప చరిత్ర మన ఖలీల్ భాయ్. ఆ టైంలో వాళ్ళ అమ్మ పక్కకు జరుగురు భాయ్, మా అక్కలను చూస్తలేను, వాళ్ళ పేరు చెప్పకపోతే రేపు మళ్ళా నన్ను చీపురు కట్ట మడతేస్తున్నారు, కొంచెం జరుగు. మా అక్కలకు చెప్తున్నా ఏంటంటే అమ్మ, అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పెళ్లి చేసుకుంటే నా పెళ్ళని నేను పెళ్లి చేసుకోను, నా పెళ్లితోటి ఏం కాదు, తెలంగాణ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మన మధ్యలో గల ఖలీల్ భాయ్ గారు. అదేవిధంగా మీరు అఖండ విజయం సాధించి పెడతారని పూర్తిగా నమ్మకంతో నేను ఉన్నాను. మీకు ఇంకొకటి చెప్తా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మామూలు టీం కూర్చోలే. ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ కావాలనుకుంటారో, ఎవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న కమిటీకి ఇట్లా కూడా మేము డిసైడ్ చేసుకోలేని పరిస్థితులలో ఉన్నాము. ఇంత బలంగా మన దగ్గర నాయకత్వం ఉంది అని ఆయన ముంగడ పెట్టి ఆయన ఏది టిక్ కొడితే అది వచ్చి ఇక్కడ వచ్చి డిక్లేర్ చేస్తామని చెప్పినారు. ఇలా ఇక్కడ కమిటీలో కూర్చున్న మన వెంకన్న ఉద్యమ నేపథ్యం ఉంది, మనకు జేఏసీలా మొట్టమొదటిగా నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన మన వెంకన్న ఉన్నాడు. అదేవిధంగా యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మీకు చెప్పి నేను డుమ్మా కొట్టిన నా ఆఫీస్ లో కూర్చోవడం, అదేవిధంగా దానికి ఒక నెల ముందు మన ఆయన సైక్లింగ్ చేస్తాడు, ఆయన పడితే ఈ పక్కటెంకలు కూడా ఇరిగినాయి. ఆ పక్కటెంకలు ఇరిగినప్పుడు కూడా నేను ఎవరికని చెప్పినా, మీకు ఎవరికని తెలుసా అంటే పెడితే అది ఇంట్లో ఏమైతే అవుతుంది, బట్ నాకు బయట ఉన్న బాధ్యత నేను నెరవేర్చాలి కదా. అట్లనే నా యొక్క ప్రెసిడెంట్ కూడా అట్లా ఉన్నారు. అన్న మా నాయనకి బాగాలేదన్న, నేను 2 నెలలు దాని మీద జర టూర్లు పోతున్నా అన్న, లేకపోతే ఇంకో దగ్గర పోతున్నా అన్న, జర తిరుపతి పోయేసి గోపురం కట్టమంటాడు. ఇంకేడ ఈశ్వరన్న ఉన్నాడా? ఈ ఈశ్వరన్న కాదు, మా ఇంకో పెద్ద మనిషి బయటికి పోయిందా, ఆయన పోయిండు కాబట్టి అడగాడు. ఇప్పుడు నాకేం పంచాయతీ లేదు. ఇప్పుడు ఇంకో ఈశ్వరన్న వచ్చి నాకు అదేమంటారు దాన్ని బొడ్రాయి పండుగ ఉందంటాడు. మరి నేను ఏ రోజులని కలవకుండా డుమ్మ కొట్టినానే, నువ్వు బొడ్రాయి పండుగ ఉందంటే కూడా నేను ఆడే కూర్చున్నా. మరి బొడ్రాయి పండుగ ఉందన్న రోజు 2 రోజులు ఎంతమంది డుమ్మ కొడుతురు? నువ్వు అడగడానికి పోయినావు. ఆ వైబ్రేషన్ ఏంటంటే ఉద్యమకారులకు ఉద్యమాలకు పుట్టినిల్లే మన మల్కాజ్గిరిలో నెరెట్మెట్ అని నేను భావిస్తాను. నిజమేనా? ఇక్కడ ఉద్యమం మొదలైంది, జెండా పట్టుకుండ్రు, తెలంగాణ జెండా ఎత్తిండ్రు అంటే నెరెట్మెట్ ప్రాంతమే అని చెప్పి చెప్పుకోక తప్పదు. అదేవిధంగా దసరా పండుగ చేయడంలో ఇవాళ నాకు తెలిసి మల్కాజ్గిరిలా ఒక దసరా పండుగ చేస్తారు అంటే మన నెరెట్మెట్ లోనే చేస్తారు అనేది నిజంగా నాకైతే అది చాలా గొప్పగా అనిపిస్తుంది. గంగాధర కృష్ణ దగ్గర పోయి అరే ఇంత మీదికి ఎక్కిపించింది, ఇంత స్టేజ్ కట్టించిందా అనిపించింది నాకు మొట్టమొదటిగా. అప్పుడే కొత్తగా అన్న సినిమా చూస్తుంటే, అన్నం చూస్తేనే ఇట్లా భయం అవుతుండే, అన్న మాట అన్న స్టైల్ చూస్తేనే. సో మళ్ళీ తర్వాత బిల్డింగ్ మీద వేసిండు, ఆ స్టేజ్ వేసిండు. తర్వాత కాలం నుంచి ఆ యొక్క దసరా పండుగను చేయడము, ఇక్కడ ఆ పబ్లిక్ ని అంతమంది పబ్లిక్ ఇక్కడ దసరా పండుగ ఇక్కడ జరుగుతుంది, దాన్ని చూడాలి, మనం పోవాలి అనే దానికి ముఖ్య కారణం వాళ్ళ ఫ్యామిలీ అని కూడా అంటే ఇంత వైబ్రేషన్ ఇక్కడ ఉంది. అంటే ఎప్పుడు చూసినా నెరెట్మెంట్ అంటే బీఆర్ఎస్ అంటే నెరెట్మెంట్,
నెరెడ్మెంట్ లో ఇంత పంచాయతీ నాకు వస్తుంది. ఇక్కడ మళ్ళా ఒక గణేష్ అందరినీ గట్టిగా మాట్లాడుతున్నా అంటే మళ్ళా మా తుపాకీ అన్న ఉండే, తుపాకీ అన్న గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఆడ మా శ్రీకాంత్ ఉండే, శ్రీకాంతే గట్టిగా మాట్లాడుతాడంటే యువ నాయకుడు మా సాయి హనీమూన్ పోయినా 60 లేదు అన్న పోతలేడా, పైసలు బచాయించుకుంటాడు. మా సాయి ఉండే అట్లా అంటే ఒక్కొక్క పేరు విడ మా శ్రీకాంత్ ఒకటి అంటే ప్రతి పేరున ఇవాళ ప్రతి ఒక్కటి. ఇప్పుడు లేటెస్ట్ గా మా శివ, మా పటేల్ సార్, ఇట్లా మా శ్రీధర్ అన్న, మా బంటి, అట్లా బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. మన బలరాం నగరు, దేవి నగరు, ఇక్కడ నుంచి పడితే మన మల్కాజ్గిరి ప్రాంతం మొత్తం కూడా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకు ఒక ఎకరా బ్రాహ్మణ సంఘానికి కూడా ఇలా ప్రభుత్వాన్ని ఒప్పించి మన బ్రాహ్మణ సంఘానికి కూడా మనం ఒకటి ఇప్పించినాం. అదేవిధంగా మన ఆనంద్ బాగ్ బ్రిడ్జ్ పైన ఆ పక్కకు ఒక మెట్రో స్టేషన్ కూడా, ఇప్పుడు ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ వచ్చింది కదా, అక్కడ కూడా ఒక మెట్రో స్టేషన్ కూడా ఒక 30 కోట్ల రూపాయలతోటి మెట్రో స్టేషన్ కూడా నిర్మించుకుంటున్నాం. ఇంకోటి నెల 2 నెలల లోపల ఇవన్నీ కూడా మనకు పనులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే నేను కూడా ఏం కోరుకుంటా, మీ దాంట్లో నుంచి ఒక కార్పొరేటర్ గా ముందుకు వచ్చిన వాళ్ళు, మీ దాంట్లో నుంచి ఒక డివిజన్ అధ్యక్షునిగా ముందుకు వచ్చిన వాళ్ళు ఒక 2-3 గంటలు ప్రతిరోజు మా పబ్లిక్ కి అవైలబుల్ గా ఉంటూ అందుబాటులో ఉంటూ వాళ్ళకు పనిచేసే విధంగా ఉండే వాళ్ళకు ఇద్దామనేది నా కోరిక. ఇంకోటి ఏంది, చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. మనం ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఎందుకంటే మనం ఇంకో 2.5 సంవత్సరాలు పోరాడితేనే మళ్ళీ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అవునా కాదా అన్న? నేను మొన్న చేసిన అంటే మరి రేపటి సంగతి, రేపు కూడా పోరాడతాము మేము, రేపు కూడా అందుబాటులో ఉంటాం, రేపు కూడా ప్రతి కాలనీ పొంటి తిరుగుతాం. ఇచ్చే వ్యక్తి కావాలి, దాని మీద పూర్తి అవగాహనతోటి వచ్చి మాట్లాడు. ఇంకోటి మన దగ్గర కొన్ని కాలనీలలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలతోటి కొన్ని ఇబ్బందులు, మనకు సీతారాం నగర్ లో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలలో ఉన్నారు. ఇంకోటి కొన్ని ఆ ఏరియాలనే కొంచెం ప్లాట్లను కబ్జా చేసి ఎప్పుడో అమ్ముకొని వాళ్ళు కబ్జాకు కూడా వచ్చిన సందర్భం కూడా ఉంది. వాటిపైన పోరాటం చేయాల్సిన అవసరం కూడా. వీటన్నిటి మీద మీరు వస్తే అంటే మీరు పోరాటం చేయగలుగుతాము, మేము టైం ఇవ్వగలుగుతాము, మేము రాగలుగుతాము.